టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో నటిస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకుంటూ నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న రవితేజ ఒకానొక సమయంలో చాలా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకునేవారని అర్థమవుతుంది. రవితేజ ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకున్న ఈయన అనంతరం చిన్న చిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడం మొదలుపెట్టారు. ఇలా పలు సినిమాలలో హీరో స్నేహితుడి పాత్రలోను తమ్ముడు పాత్రలోను రవితేజ కనిపించిన సంగతి మనకు తెలిసింది. అయితే రాజశేఖర్ హీరోగా నటించిన అల్లరి ప్రియుడి సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకున్నదో మనకు తెలిసింది. ఈ సినిమాలో రాజశేఖర్ స్నేహితుడి పాత్రలో రవితేజ కనిపించారు. ఇక ఈ సినిమాలో ఈయనకు పెద్దగా డైలాగులు కూడా ఏమీ లేవని చెప్పాలి. ఇలా ఈ సినిమాలో నటించినందుకు ఈయనకు రోజుకి 10 రూపాయల వరకు రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చేవారట. భోజనం పెట్టి 10 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ నేడు ఒక్క సినిమాకి దాదాపు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో సక్సెస్ అందుకోవడం అంటే మామూలు మాటలు కాదు. ఇది నిజంగా గొప్ప సక్సెస్ అనే చెప్పాలి.